అన్నదాతలకు అండగా ఆడబిడ్డలు హమాలీలుగా పనిచేయడం అభినందనీయమని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రతినిధి పెండ్యాల మహేష్ అన్నారు. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ నాయకత్వంలో సోమవారం అంతర్గం మండలం పెద్దంపేట గ్రామంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పెండ్యాల మహేష్ సందర్శించారు. వరిధాన్యం కొనుగోలులో జాప్యం జరగకుండా, అకాల వర్షాల వల్ల రైతులకు నష్టం జరగకుండా కొనుగోలును వేగవంతం చేయాలనే ఆలోచనతో ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. హమాలీ కూలీల కొరతను పరిగణలోనికి తీసుకుని ఆడబిడ్డలను ప్రోత్సహించి వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో హమాలీ అన్నలతో పాటు ఆడబిడ్డలు కూడా పని చేయడానికి ముందుకు వచ్చిన నేపథ్యంలో ఆడబిడ్డలు అందరినీ శాలువాలతో సన్మానించారు. అన్నదాతకు అండగా నిలిచిన ఆడబిడ్డలను రైతులందరూ చప్పట్లతో అభినందించారు. రామగుండం నియోజకవర్గంలోని అంతర్గా మండలం పెద్దంపేట గ్రామానికి సంబంధించి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి బహుజన బిడ్డలందరినీ కూడా హమాలి వర్కర్లు ఎవరైతే ఉన్నారో చాలా బ్రహ్మాండంగా వాళ్ళు పనిచేస్తూ వర్షం వచ్చినా ఎండ కొట్టినా ఏమైనా కూడా రైతులకు నష్టం జరగకుండా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొనుగోలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వారు కష్టపడుతూ ఎవరైతే హమాలి అన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా బ్రహ్మాండంగా రైతులకు అండగా నిలబడి ఒక్క గింజ కూడా కట్ చేయకుండా, ఒక్క గింజ కూడా నష్టం జరగకుండా కొనుగోలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ వేసవి కాలంలో ఉన్నటువంటి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మొన్ననే మన నియోజకవర్గ శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారు ప్రారంభించిన తర్వాత అకాల వర్షాలు వచ్చే ఉన్నటువంటి నేపథ్యంలో అకాల వర్షాలు వస్తున్నాయని చెప్పి వాతావరణ శాఖ సూచించినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి మా బహుజన ఆడబిడ్డలందరూ కూడా మేము కూడా ఈ దేశానికి అన్నం పెట్టేటువంటి అన్నదాతకు మరి వరిని వండించి అన్నం పెట్టేటువంటి రైతుకు అన్నదాతకు మేము కూడా అండగా నిలబడతాం. ఒకవేళ అకాల వర్షం వస్తే ఈ వరి ధాన్యం తడిసి మరి వారి రైతులకు నష్టం జరిగేటువంటి సందర్భంలో మేము ముందుకొచ్చి ఏదైతే హమాలి అన్నలు పనిచేస్తూ ఉన్నారో వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటామని చెప్పి ఇవాళ మహిళా బృందం మొత్తం కూడా ఇవాళ హమాలి కూలీలుగా మారి ఇవాళ ఈ బస్తాలన్నీ కూడా ఇవాళ మోస్తున్నటువంటి సందర్భాన్ని మేము చూపిస్తూ ఉన్నాం. ఇవాళ రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గెలిచినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక గింజ కోత లేకుండా దుమ్మని దూలని ఎటువంటి కారణాలు చూపకుండా తడిసి ముద్దైనటువంటి మొలకలు వచ్చినటువంటి ధాన్యాన్ని కూడా ఒక గింజ కోత లేకుండా ఇవాళ కొనుగోలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నది అని అంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎవరైనా శాసనసభ్యులు ఉన్నారు అంటే అది రాజ్ ఠాకూర్ అన్నటువంటి విషయాన్ని ఇవాళ స్పష్టంగా తెలియజేస్తూ